नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। एलफोर्स नरेंद्र रेड्डी को कांग्रेस पार्टी के एमएलसी प्रत्याशी घोषित किए जाने के अवसर पर इंदिरा चौक पर अभिनंदन समारोह का आयोजन किया। इस अवसर पर एमएलसी प्रत्याशी नरेंद्र रेड्डी के साथ शहर कांग्रेस अध्यक्ष कोमित रेड्डी, नरेंद्र रेड्डी सहित प्रमुख नेता, कार्यकर्ता और प्रशंसक मौजूद रहे। 9 भारत समाचार तेलंगाना करीमनगर से अब्दुल समद रिपोर्ट, साथ नवीन कुमार। 30 సంవత్సరాలుగా మరెంతో పేరు ప్రతిష్టలు సంపాదించి కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపి మరి విద్యారంగాన్ని ప్రతిష్ఠితంగా మరి అందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పిస్తూ మంచి ఫ్యాకల్టీ అందిస్తూ విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్నటువంటి ఎల్ఫోర్స్ నరేంద్ర రెడ్డి గారిని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించడాన్ని మేమంతా కూడా స్వాగతిస్తూ ఉన్నాం. వారు లక్షల మంది జీవితాలు వెలుగు నింపడమే కాకుండా ప్రజా జీవితంలో కావాలని తప్పకుండా సేవ చేయాలనేటువంటి సదుద్దేశంతో మరి ఈరోజు ముందుకు రావడం జరిగింది. గత 4-5 నెలలుగా ప్రజలతో మమేకమై పోటీ చేస్తూ ఉన్నాను. నా సేవలు మీకు అందిస్తా, తప్పకుండా అన్ని సమస్యల మీద ముందుంటా, ప్రభుత్వంతో కలిసి మరి అన్ని సమస్యలు పరిష్కరిస్తా, తప్పకుండా నేను నిరంతరం ప్రజాసేవలో ఉంటా అని చెప్పి గత 4-5 నెలలుగా ప్రజలతో మమేకమై అందరి మన్ననలు తీసుకొని ముందుకెళ్తూ ఉన్నారు. మరి వారిని ఇవాళ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఇటువంటి నాయకుడు మాకు అవసరం, మీరు కనుక మనం అభ్యర్థిగా ప్రకటిస్తే తప్పకుండా ముందుండి ఇంకా ప్రజాసేవలో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. వారికి తప్పకుండా గెలిచే అవకాశం కూడా వారికే ఉంది. కాబట్టి వారినే మేము మరి కాంగ్రెస్ పార్టీ ప్రకటించడాన్ని మేము స్వాగతిస్తూ వారి యొక్క సేవలను తప్పకుండా తీసుకెళ్లడానికి మేము రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో, మల్లికార్జున ఖర్గే గారి ఆశీర్వాదంతో, సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో మేమంతా కార్యకర్తలం కష్టపడి తప్పకుండా వారి గెలుపుకు మరి నిరంతరం కృషి చేస్తామని వాడలా ప్రతి ఒక్క పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలిసి తప్పకుండా నరేందర్ రెడ్డి గారి గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తాం. పెద్ద మెజార్టీతో గెలుపు ఖాయం. ఇప్పటికే వారి గెలుపు నిర్ణయం అయిపోయింది. అందరిలో కూడా నరేందర్ రెడ్డి గారి గెలుపు, అతనికి 2వ స్థానంలో నరేందర్ రెడ్డి గారు 1వ స్థానంలో ఉంటే 2వ స్థానంలో ఎవరనేది కూడా ఇంకా ఇంతవరకు లేని పరిస్థితి ఉంది. కాబట్టి అంతే మెజార్టీతో, భారీ మెజార్టీతో వాళ్ళు గెలుస్తారు, ఎటువంటి అనుమానం లేదు. కానీ మేము తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా నిరంతరం ఈ 25 రోజులు నిద్ర పోకుండా వారి గెలుపుకు కష్టపడతాం. తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపిస్తాం. కాంగ్రెస్ పార్టీకి ఆ నాయకులకు తప్పకుండా బహుమానంగా మేము వారి గెలుపు కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం.